అద్భుతంగా ఉంటాయన్నమాట. వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. మామూలుగా అయితే చాలా తక్కువ కనిపిస్తూ ఉంటానండి ఈ టీం అందరూ, కానీ విశ్వప్రసాద్ గారు వచ్చి వాళ్ళని పిలవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ బిగ్గెస్ట్ సక్సెస్లో వాళ్ళు కూడా పార్ట్ కాబట్టి అని చెప్పారు. సో ఎస్, ఫస్ట్ మీరు కూడా ఎవరు మైక్ ఇస్తామో వాళ్ళే లాస్ట్ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. మేము విజువల్ ఎఫెక్ట్ టీము. జనరల్గా ఏంటంటే మమ్మల్ని పెద్దగా ఎవరు గుర్తించరు. సో ఈ సినిమాతో మాకు కొంచెం బాగా పేరు వచ్చింది. ఈ పేరు రావడానికి మెయిన్ రీజన్ యాక్చువల్గా ఒక 3 విషయాలు పంచుకుంటానండి మీతోటి. ఫస్ట్, దీన్ని కన్సీవ్ చేసిన డైరెక్టర్ గారికి, అంటే మనం ఈ విజువల్ ఇలా ఉండాలి అని మాతో పాటు రాత్రిళ్ళు పగలు మాతో పాటు ట్రావెల్ చేసి ఇది ఇలా ఉండాలి అని చెప్పి దీన్ని ఇంకా ఏదైనా అంటే ప్రేక్షకులకి లేకపోతే ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని ఆయన చాలా తపన పడ్డారు, కార్తీక్ గారు. ఆ కార్తీక్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మనకి మా ఈ పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ అండ్ డెక్కన్ డ్రీమ్స్ ఈ బోత్ టీమ్స్ కూడా బిల్డ్ చేసి ఇది వన్ ఆఫ్ ది తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విజువల్ ఎఫెక్ట్ స్టూడియోస్ అండి ఇవి. ఈ స్టూడియోని ఇంతలా బిల్డ్ చేయడానికి మా వెనకాల ఉన్నది, మమ్మల్ని వెన్నంటే ప్రోత్సహిస్తున్నది మా విశ్వప్రసాద్ గారండి. సో ఆయన ఏం కావాలంటే అది, అంటే మనకి విఎఫ్ఎక్స్ సంబంధించి మీకు ఏం కావాలంటే అది, ఎప్పుడు ఏం కావాలన్నా కూడా అది ఇచ్చారు. డిఫరెంట్ ఎక్కడెక్కడో ఉన్న టాలెంట్ని తీసుకొచ్చి మనం ఈ సినిమా కోసం పనిచేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చి మా టీం అండి. మా టీంకి వస్తే ఇప్పుడు ఈయన రామ్జీ, ఈయన ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేశారు. ఈయన ఇంకొక సూపర్వైజర్గా పనిచేశారు, ఈయన జగన్. అలాగే ఒక 400 మంది దాకా ఆర్టిస్టులు పనిచేయడం జరిగిందండి. సో వాళ్ళందరి శ్రమ, వాళ్ళందరి ఇది మనం ఈరోజు చూస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్కి కొదవలేదు, ఆ టాలెంట్కి అవకాశం ఇచ్చేవాళ్ళు కావాలి. ఆ అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకోవడానికి చాలామంది టాలెంట్ రెడీగా ఉంది. సో అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మా నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్